ఏపీ ఎన్నికల్లో కుల రాజకీయాలు కాకరేపుతున్నాయా? రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాజిక సమీకరణాలు తెరపైకొస్తున్నాయా? ప్రతిపక్షాలు ఏకమై జగన్ ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ కులాల కేంద్రంగా పాలిటిక్స్ హీటెక్కాయా? అసలు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారిన కులాలేంటి? వారు ఎవరి వైపు మొగ్గు చూపిస్తున్నారు? చూద్దాం. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కులాల చుట్టూ తిరుగుతున్నాయి. ఓట్లు రాబట్టేందుకు పార్టీలు కుల వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీ పొలిటికల్ ఆటలో కులం కార్డు షో మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో అన్ని కులాల మద్దతు కూడగట్టుకునే పనిలో పార్టీలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో కాపు ఓటు బ్యాంకు ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని సీఎం జగన్ అంటుంటే బీసీలో 1% ఓట్లు ఎలాగూ ఉంటాయని, వాటికి కాపు ఓట్లు తోడైతే చాలనే ఆలోచనతో ప్రతిపక్ష చంద్రబాబు రాజకీయం చేస్తున్నారట. అయితే గోదావరి జిల్లాల్లో కాపు, బీసీ ఓట్లను ఏ మేరకు ఒకతాటిపైకి తెస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందంటున్నారు రాజకీయ పండితులు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతుండగా వంగవీటి రాధాకృష్ణను వైసీపీలోకి రప్పించేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సంగతలా ఉంటే టీడీపీకి బలమైన కృష్ణా జిల్లాలో అటు కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతల్లో ఒకరైన కేశినేని నాని వైసీపీలో జాయిన్ అయ్యారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు పరిశీలకులు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, కేశినేని నాని మొదలైన కమ్మ సామాజిక వర్గ నేతలంతా ఒక్కతాటిపైకి రావటం ఖచ్చితంగా వైసీపీకి కలిసొచ్చే అంశమే అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా కాపు సమాజంలో కీలకమైన వంగవీటి మోహనరంగ కుమారుడు రాధాకు వైసీపీ నుంచి ఆఫర్ ఉందని తెలుస్తోంది. ఇక ఈయన పార్టీలో చేరితే వైసీపీ మరింత ప్లస్ అనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. అయితే వాస్తవానికి గతంలో రాధా వైసీపీని వీడిపోవటానికి కారణం విజయవాడ సెంట్రల్ సీట్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఇప్పుడు కూడా రాధాకు టీడీపీ నుంచి పోటీ చేయాలనుకున్న విజయవాడ సెంట్రల్ సీటు దక్కే ఛాన్స్ లేదట. ఇప్పటికే ఆ సీటుని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మకు కేటాయించారట. అయితే పార్టీ అధికారంలోకి వస్తే రాధాకి ఏదైనా పదవి ఇస్తామని చెప్తున్నారట. కానీ అందుకు రాధా ఏమాత్రం సానుకూలంగా లేరని సమాచారం. దీంతో కృష్ణా జిల్లాలో అటు కమ్మ, ఇటు కాపులను బ్యాలెన్స్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. ఇక పవన్ కళ్యాణ్, ముద్రగడ వంటి వారు జై చంద్రబాబు అని అంటున్న నేపథ్యంలో వంగవీటి రంగా కుమారుడు మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిలబడబోతున్నారని కథనాలు వస్తుండటం కాపు సామాజిక వర్గంలో బలమైన చీలికను తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ ఆవిర్భావం నుంచి వంగవీటి రాధాకృష్ణ జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సీటు ఇచ్చినా రాధాకృష్ణ గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో రాధాకృష్ణ కోరుకున్న సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయినా సరే టీడీపీ గెలవలేదు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న యాక్టివ్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మారుతున్న సమీకరణాలతో వైసీపీ సీనియర్లు రాధాకృష్ణకి టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికీ రాధాని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. అటు జనసేన నుంచి సైతం రాధాకు ఆహ్వానం ఉంది. దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయోనని చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా వైసీపీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి గతంలో ఆయన విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు. వైసీపీ ఇవ్వకపోయేసరికి టీడీపీలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు వైసీపీ ఆఫర్ చేస్తున్న ఎంపీ సీటును రాధా ఒప్పుకోకపోతే వైసీపీ అధిష్టానమే తగ్గి విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వటానికి హైకమాండ్ సుముఖంగా ఉందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటికే ఆ స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికీ రాధా వైసీపీలో చేరితే ఆ సీటు ఆయనకు ఇస్తారని టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధాను ఫ్యాన్ కిందకు తీసుకురావాలని గట్టి పట్టుదల మీద వైసీపీ నేతలున్నారట. ప్రస్తుతం కాపు సామాజిక వర్గ కేంద్రంగా నడుస్తున్న ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు వంగవీటి వంతొచ్చిందట. మరి రాధా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.